హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బయట బండ్ల మీద చట్నీ లాగా ముందుగా స్టవ్ మీద ముగ్గుడు పెట్టుకొని ఒక 50 గ్రాముల పల్లీలు వేయించుకోవాలి. ఫుల్ మాడితట్టు కాకుండా దొరదొరగా వేయించాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలు దొరదొరగా వేగాక మిక్సీ జార్లో వేసుకోవాలి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. తర్వాత 4 లేదా 5 మిరపకాయలు వేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు కడిగేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేయాలి. చిటికెడు చింతపండు వేసుకోవాలి. ఒక ఎల్లిగడ్డ వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. బాగా వాటర్ పోయొద్దు, పలసగా అయిపోతుంది, చట్నీ టేస్ట్ ఉండదు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతే ఫ్రెండ్, బండ్ల మీద చట్నీ రెడీ అయిపోయింది. చట్నీ తాలింపు పెట్టుకోవాలనుకుంటే స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని ఒక పావు నూనె పోసుకోవాలి. నూనె వేయాక ఆవాలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.